నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాగా చదువుకున్న భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ అడగచ్చా? సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ వివేక్ శరణ్ ఒక తీర్పు ఇచ్చారు. ఆవిడ ఒక లేడీ డాక్టరు, అది కూడా ఆవిడ ఒక గైనకాలజిస్టు. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ను అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఆవిడ ఏమని ఇచ్చింది? ఫ్యామిలీ కోర్టు అలహాబాద్లో ఆవిడ బాగా చదువుకుంది, ఎర్న్ చేస్తోంది, గైనకాలజిస్టు, భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు లేదు. భార్యాభర్తలు వివాహం అయిన తర్వాత దురదృష్టవశాత్తు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. భార్య భర్త మీద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ఫ్యామిలీ కోర్టు అలహాబాదు రిజెక్ట్ చేసింది. కారణము, ఆవిడ గైనకాలజిస్టు, బాగా చదువుకుంది, భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు లేదు అంటే సదరు భార్య అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఫ్యామిలీ కోర్టు తప్పించింది, నాకు మా భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, అది నా సర్వ హక్కులు అంటే అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనము ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ భార్య బాగా చదువుకుంది, ఆవిడ ఎర్న్ చేస్తోంది, గైనకాలజిస్టు, మరి భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే అవసరం ఏంటి, ఆవిడ సంపాదిస్తోంది కదా అని చెప్పి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ ఆవిడ ఫైల్ చేసిన అపీల్ను తిరస్కరించింది అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి? బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న స్త్రీ భర్త నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు లేదు అని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది.